ఎమ్మెల్యే కవ్వంపల్లి మాజీ ఎమ్మెల్యే రసమయ్యి పోటాపోటీ పోస్టర్ల విడుదల దుమారు రేపుతోంది. కామలీలల కవ్వంపల్లి అంటూ బీఆర్ఎస్ పోస్టర్ విడుదల చేస్తే రాసలీలల రసమయ్యి అంటూ కాంగ్రెస్ పోస్టర్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్లు విడుదల చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ అనుచరులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అనుచరులు చేసిన రచ్చతో మానకొండూరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక కాంగ్రెస్ నేతలు పోస్టర్లు వేయడం వల్లే తన అనుచరులు రియాక్ట్ అయ్యారంటున్న రసమయ్యి బాలకిషన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ మనతో ఉన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య రాసలీలలు కామలీలలు అంటూ కూడా ఒక జుగుప్సాకరమైన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఇవి వైరల్ కావడానికి ఉద్దేశం ఏంటి? ప్రజలు వ్యతిరేకించేలా ఇలాంటి పోస్టర్లు రిలీజ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చూసే ఉంటారు పోస్టర్లు, మీ తరపున కొన్ని పోస్టర్లు, వాళ్ళ తరపున కొన్ని పోస్టర్లు. ఈ రిలీజ్ వెనుక ఏంటి ఉద్దేశం? ప్రజలు దీన్ని హర్షిస్తారంటారా? మేము పొత్తూరు నుంచి గన్నేరు వరకు రోడ్డుకు సంబంధించినటువంటి రోడ్డు గురించి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 72 కోట్ల రూపాయలను తీసుకురావడం జరిగినది. పనులు కూడా ప్రారంభించడం జరిగినది. ఆ రోజు ఆయన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా ఈ రోడ్డు కోసం అని చేసి దానికి ఒక పెద్ద షోప్ టాప్ చేసి రాజకీయం చేసి అది చేసి ఇది చేసి తీసుకొచ్చుకున్నాడు. సరే, మేము కూడా ప్రజల అవసరాన్ని దృష్ట్యా ఆ రోజు కేసీఆర్ గారు కరీంనగర్కి వస్తే 1 గంట లోపల అన్ని డబ్బులు తీసుకొచ్చాను. పని కూడా ప్రారంభమైంది. 18 నెలలు అవుతా ఉన్నది. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పాపం జంగపల్లి వాళ్ళు కానీ గన్నేరు వరం కానీ ఇటు నుంచి రాకుండా వాళ్ళే సొంతగా మట్టి పోసుకొని అవతల నుంచి పోతూ ఉన్నారు. ప్రతిరోజు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, సార్ ఎవరు అడగకుంటే ఎట్లా సార్, ఈ రోడ్డు కనీసం తీసుకొచ్చిన రోడ్ అని వేయాలి కదా, రోడ్ వేయకపోయినా పర్వాలేదు కానీ కంకర పోసి వదిలేసారు సార్, మేము ఆటోలలో పోతలేకపోతున్నాం, బండ్లలో పోతలేకపోతున్నాం, మేము కార్లు కూడా నడపలేకపోతున్నాం, దయచేసి మీరు అడగాలి, తప్పకుండా మేము ఉంటాం సార్ అన్నప్పుడు తప్పకుండా ప్రజల కోరిక మేరకు రోడ్డుని వేయాలన్నటువంటి ఉద్దేశంతో మేము 12 నాడు మన నిరసన వ్యక్తం చేస్తామన్న ఆలోచనతో మేము నిరసన కార్యక్రమాన్ని మేము మామూలుగా మీరు చూడండి, దీనిలో ఏం పోస్టర్ ఉంటుంది, మేము అయ్యా రోడ్డు చేయాలని చెప్పేసి మేము చేసినాము. మేము రోడ్డు విషయంలో మేము వేస్తే ఆయన ఈ సమస్యను అంటే ప్రజలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా మంచి పని చేస్తున్నారు అనగానే వెంటనే పోయిండు, వాడు దొరికిండు, ఇటు దొరికిండు, ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈ సమస్యను డైవర్ట్ చేయాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఆయనకి ఎప్పుడు గివే ఆలోచన ఉంటుంది. ఎవరన్నా క్యాంప్ ఆఫీసులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వర్షాకాలం వచ్చినది, సీజనల్ వ్యాధులు ఉంటాయి, వర్షాలు పడుతూ ఉంటే వాగులతోని కానీ రోడ్లకు కానీ ఇవి కానీ ఒక సమీక్ష చేసుకుంటారు ఎవరైనా. ఆ పక్క పొంటోళ్ళు ఈ ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఇవన్నీ కూడా మొన్ననే పక్కలో ఉన్నటువంటి పొన్నమన్న కూడా 27 కోట్ల రూపాయలు తీసుకొచ్చుకొని ఆయన రోడ్లు పనులు ప్రారంభించుకున్నాడు. మరి నువ్వు అంచునే ఉన్నటువంటి వాళ్ళకి నీ కూడా సోయి ఉండాలి కదా. మరి నా దగ్గర 3-4 రోడ్లు అయిపోయినాయి, ఇటు గన్నేరువరం రోడ్ కానీ, లక్ష్మపూర్ వెల్ది రోడ్ కానీ, అట్లాగే బేగంపేట డబల్ రోడ్ కానీ కంకరపోసి ఉన్నాయి. ఇది చేసుకోయా బాబు, సమీక్షించుకోవాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉంటే ఇది ఒక్కరోజు కాదు, ఎప్పుడు కానీ చిల్లర చిలిపి చేస్తాలు. ఇప్పుడు మీరు కూడా ఆయన చూసిరుగా, రాజు నా కేకులు పూసి మూతులు నాకి ఎంత రచ్చ అయిందో మీడియాలో, ఇవన్నీ కూడా మీరు చూసారు. ఆయన ఆలోచన పొద్దస్తమానము చిల్లర ఆలోచనలు, చిలిపి ఆలోచనలే తప్ప నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ఎన్నడూ కూడా ఉండదు. మేము రోడ్డు బాగు చేయమని మేము పోస్టర్ అయితే రసమయ్యి రాసలీలని ఇది పెట్టే వరకు వాళ్ళు కూడా పెట్టిరు. నువ్వే కదా ఇప్పుడు నువ్వు ఏదైతే ఉన్నదో అంటే ఈ సమస్యను పక్కతో పట్టించడానికి కోసం చిల్లర వేషాలు, చిల్లర అంటే చిల్లర. నాకు తెలిసి 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలలో అసలు ఇట్లాంటి చిల్లరగాడు చిలిపిగాడు ఇంకెవడు ఉంటాడో నాకు తెలియదు. నువ్వు మాట్లాడాయా, రోడ్ ఎందుకు ఆగిపోయిందో నువ్వు దాని గురించి మాట్లాడు. నీకు డబ్బులు వస్తాయా లేకుంటే ఇప్పుడు చేస్తావో అప్పుడు చేస్తావు చెప్పాల్సింది విడిచిపెట్టి ఏమో దాన్ని అది ఏం పోస్టారు, అది ఎవడన్నా మాట్లాడే భాషనేనా? నువ్వు ఒక చదువుకున్నావు, నువ్వు ఒక డాక్టర్, నువ్వేం మెసేజ్ పెడుతున్నావే? మాకేం దాంతో పీకేది ఏం లేదు, మాకేం వచ్చేది ఏం లేదు. నువ్వు పెట్టినంత మాత్రం నువ్వెవరో తెలుసు, నా వ్యక్తిత్వం అయితే కూడా ఇక్కడ ప్రజలందరూ తెలుసు. కరీంనగర్లో కూడా నువ్వు గెలిచిన తెల్లారే
నువ్వు కేకులు పూసింది చూసిరు, నువ్వు మూతులు నాకింది చూసిరు, నువ్వు గుంజింది చూసిరు, తెల్లారి రాఖీ కట్టించుకున్నావు, అయ్యో అయ్యో అని చెప్పేసి జనమంతా మీడియాలో పట్టగానే కాదు 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 నాకు ఇది అని చెప్పేసి రాఖీ కట్టించుకున్న ఫోటో. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కూడా ఆయనకు చెప్తా ఉన్నా, మీ తరపు నుంచి కూడా అలాంటి పోస్టర్స్ మీ తరపు నుంచి కూడా పోస్టర్స్ వాళ్ళు పెట్టిన తర్వాత మేము రోడ్డు వేయమని మేము పోస్టర్ వేసిన తర్వాత వాళ్ళు పెట్టిరు. వాళ్ళు పెట్టిన తర్వాత మా కార్యకర్తలు కూడా అయ్యా నువ్వు పెట్టాల్సింది ఇట్లాంటిది కాదు, నువ్వు పెడితే మేము కూడా ఇగో నీ లీలలను కూడా ఇవి ఉన్నాయని ఇప్పుడు నువ్వు అంటున్నావు తప్ప నాది లేదు. మరి నీ గుంజింది ఉన్నది, నువ్వు నాకింది ఉన్నది, నువ్వు పూసింది ఉన్నది, నీ పోస్టరే కదా, అది అబద్ధం పోస్టర్ కాదు కదా, మరి చూపించగలుగుతావు రసమై గురించి అట్లాంటిది ఒకటన్నా? నేను ఏమంటున్నా అంటే మేము రోడ్డును అడుగుతున్నాం, రోడ్డుకు సంబంధించింది మాట్లాడు, ఇండ్లను అడుగుతున్నాం, ఇండ్లకు సంబంధించింది మాట్లాడు. మేము దీని గురించి అడుగుతాం, దాని గురించి మాట్లాడాలి తీసిపెట్టి ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణలు మొదటి నుంచి కూడా అంతే. ఆయన వీటిని మీరు సమర్థిస్తున్నారా? మాజీ ఎమ్మెల్యే 2 సార్లు మానకొండూరు. నేనేమంటున్నా, ఫస్ట్ నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎమ్మెల్యే, నీ భాష, నీ వ్యవహారాన్ని, నీ పనులను నువ్వు మార్చుకోమని చెప్తా ఉన్నావు. నువ్వు గౌరవంగా నిలబడితే నీకు ఎవడైనా గౌరవం ఇస్తాడు. నువ్వు చిల్లర మాట్లాడితే నీకు ఇట్లాంటివే ఉంటాయి, కుక్క కాడుకు చెప్పు దెబ్బలే ఉంటాయి ఇక్కడ. నేను అది కూడా చెప్తా ఉన్నా, ఇప్పటికి కూడా నేను ఆయనకు మంచిగా చెప్తా ఉన్నా. వర్షాకాలం వచ్చిందయ్యా, మంచి అధికారులను పిలుచుకో, సమీక్ష చేసుకో, ఏమైనా నిధులు తీసుకొచ్చుకో, మంచిదో చెడోదో చేసుకొని మంచిగా చేసుకోమని చెప్తున్నాం. 20 ఏళ్ళు తిరుగుతూ ఉంటే 5 ఏళ్ళకి ఒకసారి అవకాశం వచ్చింది, ఎంత గొప్ప అవకాశం. నువ్వు పొద్దున్న లేస్తే ఇదే. ఇప్పుడు నేను ఇది కూడా చెప్తున్నా, ఎవడు ఆయన ఆఫీసు నుంచే గివేనా పోస్టర్లు పెట్టేది? ఇట్లాంటి పోస్టర్లు నువ్వు పెట్టేది? పోస్టర్ ఫస్ట్ పెట్టింది ఆయన. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మాకేం పీకేది ఏం లేదు. నేను 100% చెప్తున్నా, డెఫినెట్గా ప్రజల వైపు నువ్వు ఎన్ని పెట్టినా, నువ్వేం చేసినా, మా ఇట్లా తీసి నువ్వు మార్పింగ్ చేసి పెట్టుకున్నా మాకు వీకేది ఏం లేదు. కానీ నీకు నష్టం జరుగుతూ ఉంటుంది. నీ నుంచి ప్రజలు ఇది ఆశిస్తలేరు, ఈ చిల్లర వ్యవహారాన్ని ప్రజలు ఆశిస్తలేరు. నీ గురించి పనులను ఆశిస్తారు, ఆ పనులు చేసుకోమని చెప్తున్నాను. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్ నుంచి. అయితే రసమయ్య వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. రసమయ్య భాగవతం మొత్తం బయట పెడతానని అంటున్నారు. మీరు ఒక్క పోస్టర్ వేస్తే తాను 100 పోస్టర్లు వేస్తానని హెచ్చరించారు. ఏమీ నిరూపించలేక ఏదో పోస్టర్లు ఇస్తావు, కమిషన్లు. ప్రభుత్వమే డబ్బులు ఇస్తలేదు, ఎవడొచ్చి కమిషన్ ఇస్తాడు? నీకు తెలియదా? నీ జమానాలంటే అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముంచి మీరు కమిషన్లు తీసుకున్నారు. నువ్వు ఒక్క పోస్టర్ ఇస్తే నేను ఊరుకుంటున్నా, 100 పోస్టర్లు ఇస్తా. నీ పూర్వ చరిత్ర ఎంత ఉన్నదో, నువ్వు ఎక్కడెక్కడ ఏ రూమ్లో ఎక్కడ ఉన్నావో అవన్నీ కూడా బయట పెడతా. ప్రతిదీ పోస్టర్ వేస్తా. ఆ కాలంలో పోస్టర్లు వేయలే, కానీ ఈ కాలంలో నీకు చెప్పేస్తున్నా, నువ్వు ఒక్క పోస్టర్ అంటున్నావు కదా, 100 పోస్టర్లు గనక నీ జీవిత చరిత్ర మొత్తం బయట పెడతా. కాచుకో, చూసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 100 పోస్టర్లను అడ్డుకో. నువ్వు చేసిన కార్యాలు ఏవేవైతే ఉన్నాయో, నీ చీకటి దందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద 33 సంవత్సరాల లోపల నీ మీద 100 పోస్టర్లు పడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒక్క పోస్టర్ కాదు, ఒక్క తప్పు కూడా ఎవరి దగ్గర ఎక్కడైనా ఇక్కడ అడిగినాడని ఒక్క నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి వదులుకుంటా. ఈ చిల్లర జీవితాలు నాకు అవసరం లేదు. నేను వైద్యుడిగా, డాక్టర్గా సంపాదించుకునేది నాకు చాలు. చిల్లర తిరుగుడు, చిల్లర సంపాదనలు లేవు మన జీవితం లోపల. కాబట్టి ఇవన్నీ మానుకో. ఒక్క పోస్టర్కు 100 పోస్టర్లు వస్తాయి.